సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబూయిము, సోయారు అనే 5 పట్టణాలు రాజులు వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళని ఓడించి లోతుతో సహా తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎవరో వచ్చి చెప్పారు. ఎవరికి? అబ్రహాంకి. అబ్రహామా, నీ బంధువుని లోతుని ఇట్లా సంఖ్యలేసి తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఊళ్ళు మొత్తాన్ని దోచేశారు అని అంటే తన దగ్గర అలవర్చబడిన 318 మందిని కుర్రవాళ్ళని తీసుకొని ఆ రాజు మీదికి వెళ్ళి ధైర్యంతో యుద్ధం చేసి 5 రాజ్యాలు జయించలేని రాజుని అబ్రహాం జయించి వాళ్ళందరినీ కూడా విడిపిస్తాడు. 5 రాజులు, 5 పట్టణాల రాజులు ఏం చేస్తారంటే, అయ్యా మాకెంతో సహాయం చేశావు, నీకు ఏ విధంగా మేము రుణం తీర్చుకోలేము, ఏ ఆస్తి అయితే అతను తీసుకెళ్ళిపోతున్నాడో ఆ ఆస్తిని మీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న, దయచేసి ఈ ఆస్తిని తీసుకొని మా భార్య పిల్లల్ని మాకు ఇవ్వు అని అంటే ఏమన్నాడు అబ్రహాం? ప్రైజ్ ద లార్డ్. నేనే అబ్రాముని ధనవంతునిగా చేసి తినని రేపు మీరు చెప్పకుండునట్లు. నేను ఎందుకు ఈ డబ్బు వద్దంటున్నానంటే, ఎందుకు ఈ యొక్క ఆశీర్వాదం వద్దంటున్నాడు, ఈ బంగారం, ఈ వస్త్రాలు, ఈ వెండి, 5 పట్టణాల ఆస్తి అంటే ఎంత, ఎందుకు వద్దంటున్నానంటే రేపు మీరు అంటారు ఏమని, ఈ అబ్రాము, ఈ ఇజ్రాయేలీలు, వీళ్ళ సంతానం, వీళ్ళ బిల్డింగులు, వీళ్ళ ఆస్తులు ఎవరియో తెలుసా, ఇవన్నీ మావి, ఇవన్నీ మావి అని రేపు మీరు చెప్తారు. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు నాకు, అబ్రహామా నిశ్చయంగా నేను నిన్ను ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను, నేను దీవించిన వారిని దీవిస్తాను, శపించిన వారిని శపిస్తాను, నా దేవుడు చెప్పాడు. కాబట్టి 100% షూర్ నా దేవుడు ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు. నా దీవెన నా దేవుడిచ్చిందని నేను చెప్పాలి, కానీ మీరిచ్చిందని నేను చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పైనుంచి చూసి, అబ్రహామా ఆస్తి విలువ తెలిసిన వాడివి, 5 పట్టణాల ఆస్తి తెలిసిన వాడివి, ఈ రోజున దాన్ని నూలు పోగు చెప్పుల వారు కూడా సునాయాసంగా దాన్ని నా కోసం నువ్వు తిరస్కరించావు అని అంటే, మరి నాకు నువ్వు ఇంత విలువ ఇచ్చినప్పుడు, ఇంత గుర్తింపు ఇచ్చినప్పుడు దేవుడు కాముకుంటాడా? నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తున్నాను అన్నాడు. అధికమే ముందు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తున్నాను. మీరు ఎంటైర్ గ్లోబ్లో మీరు యూదుల్ని ఎక్కడైనా మీరు చూడండి, పూర్ అనేవాడే ఉండడు, అసలు పేద అనేవాడే ఉండడు. మీరు అమెరికాలో యూదుల్ని చూస్తే టాప్ పొజిషన్స్లో, హై పొజిషన్స్లో గవర్నమెంట్ని, సెనెట్ని నడిపేటువంటి స్టేజ్లో ఉంటారు. వాళ్ళు డెసిషన్ మేకర్స్ అందరూ కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఇన్విజిబుల్గా ఉంటారు, వాళ్ళు కనబడరు. ఈరోజు అబ్రహాం సంతానాన్ని మీరు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు దీవించబడే ఉన్నారు. కారణం ఏమిటంటే వాళ్ళ తండ్రి దేవుణ్ణి గౌరవించి చేసిన నిర్ణయం, దేవుని వాక్యానికి ఇచ్చిన, దేవుని మాటకిచ్చిన, దేవుని సాక్ష్యానికి ఇచ్చినటువంటి విలువను బట్టి, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి సంతానాల్ని దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇంకో మాట, అబ్రహాం ఎందుకు వద్దన్నాడు అని అంటే, ఒకటి రేపు దేవుడు వీళ్ళని దీవించాడని చెప్పి మీరు చెప్పకుండా ఉండడానికి. అంతేకాదు సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబూయిము, సోయర్ అనే పట్టణాలు వ్యభిచార పట్టణాలు. మీ వ్యభిచారపు ఆస్తి నాకు అవసరం లేదు. ఐ వాంట్ రైచియస్ బ్లెస్సింగ్. చాలామంది మీతో చెప్తున్నాను, సంగమా మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి, కానీ వక్రమైన అక్రమమైన మార్గాల్లో కాదు. అక్రమమైన మార్గాల్లో, షార్ట్ కట్స్లో దీవించేది దయ్యం, షార్ట్ కట్స్లో మీకు ఇచ్చేది సాతాను, మోసాలతో మీకు ఇచ్చేది దురాత్మ. దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మీకు ఈ విధంగా షార్ట్ కట్స్లో వస్తాయి. కానీ దేవుని దీవెన ఎప్పుడూ కూడా కష్టంతోనే, నీతితోనే, పద్ధతితోనే, యథార్థతతోనే వస్తుంది. క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి చేస్తాడు, కానీ ఒకేసారి పెంచేయడు దేవుడు. మీలో కూడా ఎక్కడైనా మీ జీవితాల్లో షార్ట్ కట్స్ కానీ, మోసాలు కానీ ఇట్లాంటి ఉండటానికి వీళ్ళే, అది ఉంది అని అంటే దేవుడు నిన్ను ఏదో ఒక రోగానికి మళ్ళీ తిరిగి అప్పగించక తప్పదు. ఆ తర్వాత ఏడ్చినా కూడా మనకి దేవుని కన్సిడరేషన్ మనకు రాదు, ఆయన దయ మన మీద కలగదు. నేను చూశాను చాలామంది యాక్సిడెంట్స్లో ఫట్మని చచ్చిపోయారు. కొంతమంది వడ్డీ వ్యాపారులు కూలి వాళ్ళ దగ్గర, రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళ దగ్గర, వ్యాపారాలు, ఈ ఆకుకూరల వ్యాపారం చేసే వాళ్ళు దౌర్జన్యంగా వడ్డీకిచ్చి డబ్బు తీసుకునేటువంటి వాళ్ళు ఒక్క రాత్రిలో కనుమరుగైపోయారు.
మీరు తినే తిండి మీ ఒంటికి పట్టాలి. మీరు పడుకునేటప్పుడు చక్కగా మీకు నిద్ర రావాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ అభద్రత లేకుండా ధైర్యంగా మీరు వెళ్ళగలగాలి. అంటే మీ రాబడి సవ్యంగా చక్కగా కరెక్ట్గా ఉండాలి. మీ దీవెన ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎవరి నెత్తి మీద చేతులు పెట్టి మీరు సంపాదించటం కాదు. అది మనకు అసలు వద్దో. అబ్రహాం ఏమి నేర్పిస్తున్నాడు మనకి అనంటే, ఈ వ్యభిచారుల ఆస్తి, ఈ లెస్బియన్స్ ఆస్తి, హోమోసెక్షువల్స్ ఆస్తి, అది ఎంత గొప్పదైనా నాకు అవసరం లేదు. నా ప్రభువు నాకు ఇచ్చినప్పుడే నాకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం.